సద్గురు జ్యోతిష్యాలయం నుండి ఈ వారం ఏప్రిల్ 15, 2026 నుండి ఏప్రిల్ 21, 2026 వరకు వార ఫలితాన్ని మనం తెలుసుకోబోతున్నాం. అందరికి ఒక క్యూరియాసిటీ, ఈ వారం నాకు ఎలా ఉంటుంది, ఆరోగ్యం బాగుంటుందా, హెల్త్ ఎలా ఉంటుంది, వ్యాపారం ఎలా ఉంటుంది, ఉద్యోగం ఎలా ఉంటుంది అని చెప్పి గుర్తుపెట్టుకోండి. జాతకం పడుతున్న వర్షానికి ఒక గొడుగు మాత్రమే, కానీ జాతకం జీవితం కాదు. మీరు మిమ్మల్ని నమ్మండి, మీ యొక్క ఇష్టదేవాన్ని ప్రార్థన చేయండి, మీ యొక్క వృత్తిని కరెక్ట్ గా చేయండి. మిథున రాశి వారికి ఏప్రిల్ 15 నుండి ఏప్రిల్ 21, 2026 వరకు వచ్చే ఫలితాలు. మిథున రాశి వారికి ఈ వారం షాకింగ్ టర్న్, మీకు ఊహించని మార్పు జరగబోతుంది. అవకాశం కూడా ప్రమాదం కూడా రెండు మీ ముందే ఉన్నాయి. ఏంటి గురుగారు, బెదిరిస్తున్నారా, లేకపోతే భయపెట్టిస్తున్నారా, లేకపోతే కంఫర్ట్ జోన్ చేస్తున్నారంటే రెండు మీ చేతిలోనే ఉంది. అది మీరు చేసుకునే దాన్ని బట్టి ఉంటుంది, ఎంచుకునే దాన్ని బట్టి మీ భవిష్యత్ అనేది తెలుస్తుంది. ఈ వారం మిథున రాశి వారికి బుధుడు బలంగా ఉండడం వల్ల ఆలోచన, మాట, తెలివి పీక్ లో ఉంటుంది. కుజును కొద్దిగా ఆగ్రహం పెంచే సూచనలు ఉన్నాయి. శని ప్రభావం వల్ల ఆలస్యం పరీక్షిస్తూ ఉంటాయి. ఇది సరైన నిర్ణయం తీసుకుంటే గెలుపు, తొందరపడితే నష్టం. అన్నిటి కూడా ప్రత్యేకించి వాహనం నడిపేటప్పుడు జాగ్రత్త, కొత్త సంతకాలు పెట్టేటప్పుడు జాగ్రత్త. ఇవన్నీ కూడా జాగ్రత్తగా చూసుకోవాల్సినటువంటి నిర్ణయాలు. ఉద్యోగస్తులకి మిక్స్డ్ రిజల్ట్ అని కూడా చెప్పచ్చు. ప్రభుత్వ ఉద్యోగులకి ఆలస్యమైన పనులు పూర్తవుతాయి. ప్రైవేట్ ఉద్యోగస్తులకి వర్క్ లోడ్ అనేది బాగా పెరుగుతుంది. ఐటీ రంగంలో ఉన్న వారికి స్కిల్స్ నేర్చుకోవాలనే అవసరం వస్తుంది. ఏఐ ద్వారా టెక్నాలజీని ఉపయోగించుకుని ముందుకెళ్ళండి. ఈ వారం మీరు నేర్చుకునే స్కిల్స్ మీ ఫ్యూచర్ కి ఒక పెద్ద బాటగా ఉంటుందని కూడా చెప్పచ్చు. వ్యాపారస్తులకి అన్ఎక్స్పెక్టెడ్ గెయిన్స్, డెట్స్ అంతా కూడా క్లియరెన్స్. మీరు ఏదైనా లోన్స్ కి వెళితే, లేకపోతే మీ ఎంఎస్ఎంఈ ద్వారానో ఇంకోటి ఫ్రాంచైజ్ మోడల్గా ఉంటే ఇప్పుడు బాగా ప్రణాళికలు వేసుకోండి, చక్కగా తయారు చేసుకోండి. డబ్బు ఖర్చు విషయంలో జాగ్రత్త అవసరం. ఎంత సంపాదించినా సేవ్ చేయకపోతే లాభం లేదు. రాజకీయాల్లో ఉన్న వారికి కొత్త పరిచయాలు, ఇన్ఫ్లుయెన్స్ పెరుగుతుంది. సమాజంలో పేరు పెరుగుతుంది. మీ మాటతో ఇతరులు ఆకట్టుకునే శక్తి పెరుగుతుంది. కానీ కాన్స్టెన్సీ లేకపోతే నమ్మకం తగ్గిపోతుంది, జాగ్రత్త. కుటుంబంలో కమ్యూనికేషన్స్ గ్యాప్ రావచ్చు. మీ మాట తప్పుగా అర్థం చేసుకునే అవకాశం ఉంది. జీవిత భాగస్వామితో ఓపెన్ గా మాట్లాడి సమస్యలన్నింటినీ తగ్గించుకోండి. ఈ వారం మీ మాటే సంబంధాలను కాపాడుతూ ఉంటుంది, లేదా తెప్పుతుంది అని చెప్పచ్చు. షేర్ మార్కెట్ లో క్విక్ గెయిన్స్ బాగా వినబడుతున్నాయి. డే ట్రేడింగ్ వద్దు, ఇంట్రాడే అస్సలు ముట్టుకోకండి. హై రిస్క్ అవాయిడ్ చేయండి. ఎమోషనల్ ఇన్వెస్ట్మెంట్స్ అసలు వద్దు. విద్యార్థులకి లెర్నింగ్ ప్లేస్ అండ్ టైం అని చెప్పచ్చు. ఇది కొత్త విషయాలు త్వరగా అర్థమవుతాయి. విదేశీ అవకాశాలు ప్రాసెసింగ్ లో ఉంటుంది, అవి కూడా క్లియర్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఆరోగ్యంగా ఉండాలంటే స్ట్రెస్ కంట్రోల్ చేయాలి. నిద్రలేనితనం, అనాక్సిడిటీ రావచ్చు. ధ్యానం, బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చాలా అవసరం కూడా చెప్పచ్చు. ఇంకా మీకు పరిహారంగా బుధవారం రోజు విష్ణుమూర్తిని ప్రార్థించండి. ఓం బుధాయ నమః అని 108 సార్లు ప్రార్థన చేయండి. పచ్చని పండ్లు అవన్నీ కూడా, ఆకుకూరలు అవన్నీ కూడాను ఆవులకి, వాటికన్నిటికీ, పిచ్చుకలకి అన్నిటికీ కూడా పెట్టండి. పండ్లు, ఫ్రూట్స్ అవన్నీ కూడా పెట్టండి. ఓం శ్రీ స్వామి శరణమయ్యప్ప అని ప్రార్థించండి. నవగ్రహాలకి 19 ప్రదక్షిణాలు చేయండి. ఇంకా అద్భుతమైనటువంటి ఫలితాలు పొందడానికి అతి శక్తివంతమైనటువంటి కరింగాలి మాలను మన దేవాలయంలో 48 రోజులు చండీ సుదర్శన సుబ్రహ్మణ్య భుజంగా అనుష్ఠానంతో పూజ చేసినటువంటి, ల్యాబ్ టెస్ట్ చేసినటువంటి కరింగాలి మాల ఉంటుంది. దీన్ని ధరించండి, అన్ని రకాలైనటువంటి ఫలితాలను పొందండి. ఇంకను మీ యొక్క వ్యక్తిగత జాతకం తెలుసుకోవడానికి మీ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి గురువుల్ని సంప్రదించండి. మీ యొక్క పుట్టుపూర్వోత్తరాలన్నీ ఇచ్చి వారి దగ్గర తెలుసుకోండి. లేదు గురుగారు, మీ దగ్గరే మేము అపాయింట్మెంట్ పొందాలని అనుకుంటున్నాము అంటే మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సాప్ చేయాలి. డైరెక్ట్ గా కాల్ చేస్తే రెస్పాండ్ అనేది ఉండదండి. మీరు వాట్సాప్ చేస్తున్నారు. ధనుసు రాశి వారికి ఈ వారం ఏప్రిల్ 15 నుండి ఏప్రిల్ 21, 2026లో శుభాశుభ ఫలితాలు తీసుకుంటే అదృష్టం వేగంగా పెరుగుతుంది. ఒక కొత్త అవకాశం చూడండి, ఇక్కడ అర్ధాష్టమ శని ఉన్నా కూడా అదృష్టం అనేది పెరుగుతుంది. కొత్త అవకాశం మీ జీవితాన్ని పూర్తిగా మార్చే శక్తి కలిగి ఉంటుంది. మీరు పట్టుకుంటారా లేక మిస్ అవుతారా అనేది మీ ఇష్టం. గోచార ప్రకారం ఈ వారం ధనుసు రాశి వారికి గురు ప్రభావం వల్ల బాగుంటుంది. అదృష్టం, జ్ఞానం, అవకాశం పెరుగుతుంది. కుజుడు మంచి అవకాశాలు ఇస్తున్నాడు. శని ప్రభావంలో ఆలస్యం, క్రమశిక్షణ అనేది అవసరం. ఎందుకంటే అర్ధాష్టమ శనిగా ఉన్నాడు. ఇది సాహసం చేస్తే విజయం, నిర్లక్ష్యం చేస్తే నష్టం. ఈ వారం అంతా ఒకటే ఈ క్యాప్షన్ రాసి పెట్టుకోండి.
ఉద్యోగస్తులకి ఇది గ్రోత్ వారం. ప్రభుత్వ ఉద్యోగంలో కొత్త బాధ్యతలు, ప్రైవేట్ ఉద్యోగస్తులకి ప్రమోషన్ సూచనలు, ఐటీ రంగంలో ఉన్న వారికి ఆన్ సైట్ లేదా న్యూ రోల్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఈ వారం మీరు తీసుకునే ఇంటర్వ్యూ మీ కెరీర్ ని ఎలివేట్ చేసే అవకాశాలు ఉన్నాయని చెప్పచ్చు. వ్యాపారులకి ఎక్స్పాన్షన్ అవకాశాలు, కొత్త మార్కెట్, కొత్త డీల్స్ వస్తాయి. రియల్ ఎస్టేట్ మిశ్రమంగా ఉంది. ఈ వారం ధైర్యంగా పెట్టిన పెట్టుబడి భవిష్యత్తులో పెద్ద లాభాన్ని ఇస్తుందని కూడా చెప్పచ్చు. రాజకీయంలో ఉన్న వారికి పాపులారిటీ పెరుగుతుంది, మీ మాట ప్రజల్లో ప్రభావం చూపుతుంది, కానీ ఓవర్ కాన్ఫిడెన్స్ తగ్గించాలి ప్రజాక్షేత్రంలో ఉన్నప్పుడు. కుటుంబంలో ఆనందం, సంతోషం పెరుగుతుంది, ప్రయాణాలు, శుభకార్యాలు పెరుగుతాయి. జీవిత భాగస్వామితో అండర్స్టాండింగ్ బలపడుతుంది. ప్రేమికులకి ఒక మంచి ఆనందకరమైనటువంటి వారం అని కూడా చెప్పచ్చు. షేర్ మార్కెట్ లో మంచి గెయిన్స్, రిస్క్ తీసుకునే వారికి లాభం ఉంటుంది. లాంగ్ టర్మ్ పెట్టుబడులు మంచి ఫలితాన్ని ఇస్తాయి. ఇంట్రాడే ఫ్యూచర్స్ ఆప్షన్స్ లో అసలు పెట్టుబడి పెట్టకండి. విద్యార్థులకి ఇది వచ్చే ఒక గోల్డెన్ టైం. హై స్టడీస్, విదేశీ అవకాశాలు స్ట్రాంగ్ గా కనిపిస్తున్నాయి. ఎగ్జామ్ లో మంచి పెర్ఫార్మెన్స్ ఇస్తారు. ఆరోగ్యంగా ఉండాలంటే ఓవర్ ఎక్సైట్మెంట్ తగ్గించాలి. రెగ్యులర్ ట్రావెల్ స్ట్రెస్ పెరుగుతుంది కాబట్టి కొంచెం తగ్గించండి. ప్రాపర్ రెస్ట్ అవసరం. ఇంకా పరిహారాలు అనుకుంటారు. గురువారం వచ్చిన గురుగ్రహాన్ని ప్రార్థించండి. ఓం గురవే నమః 108 సార్లు చేయండి. శనేశ్వరుడికి నువ్వుల నూనెతో దీపం వెలిగించండి. మీ వయసు ఎంత ఉందో అన్ని దీపాలు, పసుపు లేదా కందిపప్పు లేదా శనగపప్పు, శనగలు ఇవన్నీ కూడా దానం ఇవ్వండి. పసుపు వస్త్రాన్ని భగవంతుడికి దానంగా ఇవ్వండి. దర్శనానికి స్వామివారికి అలంకారం చేయండి దేవాలయాల్లో. మీ పరిహారం మీకు అదృష్టాన్ని ఇస్తుంది, అభివృద్ధి ఇస్తుంది అని కూడా చెప్పచ్చు. అదృష్టం, విజయం ధనుసు రాశిలో స్టార్ట్ అవుతుందని కూడా చెప్పచ్చు. ఎన్నో రోజులుగా అర్ధాష్టమ శని వల్ల మీరు ఇబ్బంది పడుతున్నారు కదా, మీకు ఇది ఒక మంచి సమయం అని కూడా చెప్పచ్చు. విజయోస్తు. ఇంకా అద్భుతమైనటువంటి ఫలితాలు పొందడానికి అతి శక్తివంతమైనటువంటి కరింగాలి మాలను మన దేవాలయంలో 48 రోజులు చండీ సుదర్శన సుబ్రహ్మణ్య భుజంగా అనుష్ఠానంతో పూజ చేసినటువంటి, ల్యాబ్ టెస్ట్ చేసినటువంటి కరింగాలి మాల ఉంటుంది. దీన్ని ధరించండి. అన్ని రకాలైనటువంటి ఫలితాలను పొందండి. ఇంకను మీ యొక్క వ్యక్తిగత జాతకం తెలుసుకోవడానికి మీ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి గురువుల్ని సంప్రదించండి. మీ యొక్క పుట్టుపూర్వోత్తరాలన్నీ ఇచ్చి వారి దగ్గర తెలుసుకోండి. లేదు గురుగారు మీ దగ్గరే మేము అపాయింట్మెంట్ పొందాలని అనుకుంటున్నాము అంటే మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సాప్ చేయాలి. డైరెక్ట్ గా కాల్ చేస్తే రెస్పాండ్ అనేది ఉండదండి. మీరు వాట్సాప్ చేసిన